Hi, welcome back to my channel. This is Fachandu, the Creantech 0508 Information and Entertainment YouTube channel. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీ తమ్ముని చూసారు కదా, మనకైతే హైదరాబాద్లో ఉన్నటువంటి బిట్స్ బిలానీలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో చూద్దాం మరి అవి ఏమి ఉద్యోగాలు, సో మరి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఏంటి, స్టార్టింగ్ డేట్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, మరి ఎగ్జామ్ ఉందా, ఇంటర్వ్యూ ద్వారా అన్బోర్డ్ చేస్తారా, వీటికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్న వాళ్ళకి కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకు బిట్స్ బిలానీలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నట్లయితే మంచి ఆపర్చునిటీ అనమాట మనకు ఆ లొకేషన్లో జాబ్ చేయడానికి. సో చూద్దాం ఆ ఉద్యోగాలు ఏంటి, ఆ జాబ్స్ ఏంటి, మరి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా ఉంది. సో మనకు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని, దీన్నే బిట్స్ పిలాని అంటారు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని, దీన్నే బిట్స్ పిలాని అంటారు. సో ఇందులో అయితే మనకు హైదరాబాద్ క్యాంపస్ రీసెర్చ్ అసోసియేట్ ఖాళీలకైతే భర్తీకి నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు అప్లికేషన్లు కూడా ఇన్వైట్ చేస్తున్నారంటే అప్లికేషన్లు దరఖాస్తు చేసుకోమని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే, క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోండి. మంచి ఆపర్చునిటీ మనకు బిట్స్ పిలాని హైదరాబాద్లో ఉంది. సో దానిలో మనకు ఉద్యోగాలు ఉన్నాయి. హైదరాబాద్లో నేను ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళకైతే గుడ్ ఆపర్చునిటీ అనమాట ఇది. సో చూద్దాం మరి ఈ యొక్క ఉద్యోగాల క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. సో పోస్ట్ వచ్చేసి మనకు రీసెర్చ్ అసోసియేట్ అనమాట, జాబ్ రోల్ ఇదే అనమాట, గుర్తుపెట్టుకోండి. సో మరి దీనికి ఎలిజిబిలిటీ ఏమున్నది అంటే చూస్తే, ఎలిజిబిలిటీ విషయానికి వెళ్తే ఎడ్యుకేషన్లో మనకు పిహెచ్డి ఉండాలి, ప్రాధాన్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా, పిహెచ్డి ప్రాధాన్యంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అండ్ అప్లైడ్ లింగ్విస్టిక్స్. ఓకేనా, ఇది ఒకటి ఉండాలి. లేదా క్వాంటిటేటివ్ డేటా అనాలిసిస్ టెక్నిక్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్తో పాటు లింగ్విస్టిక్స్, సో ఇది ఉండాలి. లేదనుకుంటే సోషియాలజీలో ఎంఫిల్ లేదా పిహెచ్డిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నేను చెప్పినటువంటి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మీరు క్వాలిఫై ఉండాలి, అంటే పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకైతే అప్లికేషన్ చేయడానికి మాత్రం ఎలిజిబిలిటీ. సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రూ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ కాదు, గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు November 30 లాస్ట్ డేట్ అనమాట, మీరు దీనికి అప్లికేషన్ చేయడానికి, గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ చేసిన తర్వాత మనకైతే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ అన్ని స్క్రూటినీ తీస్తారు. సో వ్యాలిడ్ ఉన్నటువంటి అప్లికేషన్ తీసుకొని ఇన్వాలిడ్ ఉన్నటువంటి రిజెక్ట్ చేస్తారు. సో తర్వాత అయితే మీకు షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డైరెక్ట్ ఈమెయిల్ అయితే పంపించడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ అయితే పంపిస్తారు. ఓకేనా, ఈమెయిల్ పంపించిన తర్వాత ఫర్దర్గా అయితే మిమ్మల్ని మరి ఇంటర్వ్యూగా లేదా డైరెక్ట్ దాన్ని బట్టి ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మనకైతే ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు ప్రజెంట్. మనకు అప్లికేషన్ తీసుకున్న తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రం డైరెక్ట్ ఈమెయిల్ అయితే పంపిస్తారు. ఓకేనా, సో ఇదనమాట మనకు హైదరాబాద్ లొకేషన్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ. నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ చేయండి. దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా ఉంది, నేను ఇస్తాను, అందులోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే చేయండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు bits-pilani.ac.in ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అప్లికేషన్ అయితే కంప్లీట్గా ఫిల్ చేసి పంపించండి. మీ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే కంపల్సరీ మీకు మెయిల్ వస్తుంది, ఈమెయిల్ అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది. సో మరి దీనికి ఎంతమందికి దీని యొక్క నా వీడియో చూసి ఎంతమంది అప్లికేషన్ చేస్తున్నారు కంపల్సరీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో ఎవరైనా సెలెక్ట్ అయినా కానీ కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇది ఈరోజు అనమాట మంచి ఇన్ఫర్మేషన్. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలానీలో మనకు ఉద్యోగాలు అయితే పడినాయి, రీసెర్చ్ అసోసియేట్. ఓకేనా, సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి, క్వాలిఫికేషన్ ఏమైతే చెప్పానో ఉన్నవాళ్ళు. సో ఇది ఇన్ఫర్మేషన్ ఆ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.